సొంత ప్రయోజనాల గురించి ఆలోచించలేదు. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో 31 కమ్యూనిటీ హాల్స్ కడుతున్నాం. పిఎం సూర్య గారి కింద సార్ 1000 కనెక్షన్లు ఇప్పటికి ఏర్పాటు చేశాం. నాకు తెలుసు మీరు ఇచ్చిన టార్గెట్కి 1000 నథింగ్ సార్, 20,000 చేయాలని మీరు చెప్పారు. తప్పనిసరిగా 20,000 చేసి మంగళగిరి మీకు కానుక కింద మేము అందిస్తాం సార్. మోడల్ లైబ్రరీ పనులు జరుగుతున్నాయి. మంగళగిరి తెనాలి రోడ్ గతంలో చాలా అధ్వానంగా ఉండేది, రోడ్ వేసాం. ప్రత్యేకంగా 4 లేన్ రోడ్లు కూడా పనులు త్వరలో ప్రారంభిస్తున్నాం. మంగళగిరి పట్టణంలో మహాప్రస్థానం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. నియోజకవర్గం వ్యాప్తంగా సార్ సుమారుగా 100 శ్మశానాలు కూడా అభివృద్ధి చేస్తున్నాం. విద్యాశాఖ మంత్రిగా లీప్ స్కూల్ గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు నారాయణ గారితో పోటీపడి నిడమరులో సార్ ఓపెనింగ్ని మళ్ళీ తిరిగి మిమ్మల్ని పిలుస్తాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక లీప్ స్కూల్ కూడా ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేస్తున్నాం. 46 పార్కులు, స్మార్ట్ బస్ షెల్టర్స్, తాడేపల్లి వంతెన, 100 పడకల హాస్పిటల్, తాడేపల్లి ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్, మోడల్ ఫిష్ మార్కెట్, మోడల్ రైతు బజార్, భూగర్భ డ్రైనేజ్, వాటర్, పవర్, గ్యాస్ ప్రాజెక్ట్, జెమ్స్ జ్యువెలరీ పార్క్, నిడమరు రైల్వే గేట్ దగ్గర బ్రిడ్జు, ఇంకా తాడేపల్లి ఎయిమ్స్, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి, పానకాల స్వామి గుడులు, హాస్పిటల్ మొత్తం ఇంటిగ్రేట్ చేసేటట్టు సార్ మీరు గతంలో ఇచ్చిన విజన్ మేరకు ఉచితంగా 2 ఏసీ ఈవీ బస్సులు కూడా ఈరోజు మేము ఇక్కడ నడిపిస్తాం జరుగుతుంది సార్. ఇట్లా 200 అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క మంగళగిరి నియోజకవర్గంలో మీ ఆశీస్సులతో మేము ఈరోజు చేస్తాం జరుగుతుంది. ఇవన్నీ మేము చేయగలుగుతున్నామంటే మంగళగిరి ప్రజలు నా పైన మా కుటుంబం పైన చూపించిన ప్రేమని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుకుంటున్నా. ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న మా పద్మశాలి నాయకుల్ని రాష్ట్ర స్థాయి గుర్తింపు మీరు అందించారు సార్. నందం అబద్దయ్య గారిని పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్గా, తమ్మిశెట్టి జానకమ్మ గారిని టీటీడీ బోర్డు మెంబర్గా, ఏకంగా చిల్లపల్లి శ్రీనివాస్ గారిని ఏపీఎస్ ఎంఐడిసి చైర్మన్గా నియమించాము. ఇంకా కందుల నాగార్జుని, మా యువత కూడా ఇక్కడ స్పీడ్ సార్, అందుకే కందుల నాగార్జున గారిని పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ కూడా మీ ఆశీస్సులతో మేము చేస్తాం జరిగింది. ఇది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధని ఈ సభాముఖంగా పద్మశాలీలు కూడా తెలియజేస్తున్నాను. ఇంకా సార్ చేనేత సంక్షేమం కోసం అహర్నిశలు పోరాడింది ప్రగట కోటయ్య గారు. పద్మశాలి గుండెల్లో ప్రగట కోటయ్య గారు దేవుడు లాంటి వ్యక్తి. మా చేనేత కుటుంబం తరపున ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుతున్నాను. అంతేకాకుండా సార్ పక్కనే తిట్కో ఇల్లు హౌసింగ్ ఉంది సార్, అక్కడ సుమారుగా 6 ఎకరాల్లో అద్భుతమైన పార్క్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ పార్క్ పేరుకి ఏకంగా ప్రగట కోటయ్య గారి పేరు పెట్టాలని ఇప్పటికి మేము నిర్ణయించాం సార్. ఆ పార్కులో ప్రగట కోటయ్య గారి విగ్రహం కూడా మేము ఏర్పాటు చేస్తున్నామని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై హింద్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవనన్న నాయకత్వం, పవనన్న నాయకత్వం, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు